గతేడాది జరిగిన మహాకుంభమేళ అద్భుత ఘట్టం తర్వాత ప్రయాగ్రాజ్ మరో ఆధ్యాత్మిక వేడుకకు వేదికైంది. గంగా, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమం వద్ద మాఘమేళ 2026 అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జనవరి 3న పౌర్ణమి పుణ్యస్థానంతో మొదలైన ఈ మేళ ఫిబ్రవరి 15న మహాశివరాత్రి వరకు కొనసాగనుంది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య వంటి కీలక పర్వదినాల్లో కోట్లాది మంది భక్తులు సంగమ జలాల్లో పుణ్యస్నానాలు పెద్ద ఎత్తున చేసే అవకాశాలున్నాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 12 నుండి 15 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేసింది. ఈ మేళాకు దేశం నలుమూలల నుంచి సాధువులు, నాగసాధువులు, వివిధ పీఠాధిపతులు తరలి వస్తున్నారు. సంగమ తీరంలో ఏర్పాటు చేసిన వేలాది శిబిరాలు భక్తి సంకీర్తనలతో మారుమ్రోగుతున్నాయి. నెల రోజుల పాటు ఇక్కడే ఉంటూ కఠినమైన నియమాలు పాటిస్తూ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతిరోజు సాయంత్రం వేళల్లో గంగామాతకు ఇచ్చే హారతి ఆ ఆధ్యాత్మిక శోభను రెట్టింపు చేస్తోంది. భక్తుల రక్షణ కోసం వేలాది మంది పోలీసులు, పారామిలిటరీ దళాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈసారి మాఘమేళాను కేవలం ఆధ్యాత్మిక వేడుకగానే కాకుండా పర్యాటక కేంద్రంగానూ తీర్చిదిద్దినట్లు డివిజనల్ కమిషనర్ సౌమ్య అగర్వాల్ తెలిపారు. చరిత్రలో మొదటిసారిగా భక్తుల కోసం హెలికాప్టర్ రైడ్స్ మరియు పారాగ్లైడింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. గగనతలం నుండి త్రివేణి సంగమ అందాలను, జనసందోహాన్ని వీక్షించే అవకాశం పర్యాటకులకు కలుగుతోంది. మేళా ప్రాంగణంలో అత్యాధునిక వైద్య శిబిరాలు, 24 గంటలు అందుబాటులో ఉండే రవాణా సౌకర్యాలు, భక్తుల బస కోసం స్మార్ట్ టెంట్ సిటీలను నిర్మించారు. జనవరి 3న పౌర్ణమితో ప్రారంభమైన ఈ జాతరలో జనవరి 14న మకర సంక్రాంతి, జనవరి 18న మౌని అమావాస్య, జనవరి 23న వసంత పంచమి, ఫిబ్రవరి 1న మాఘ పూర్ణిమ, చివరిగా ఫిబ్రవరి 15న మహాశివరాత్రి నాడు చివరి స్నానంతో ఈ మేళా ముగుస్తుంది. మౌని అమావాస్య రోజున దాదాపు 3 నుంచి 4 కోట్ల మంది ఒకే రోజు స్నానాలు ఆచరించే అవకాశం ఉన్నందున ఆ రోజున ప్రత్యేక రైళ్లు, బస్సు సర్వీసులను ప్రభుత్వం రెట్టింపు చేసింది. అటు ఆధ్యాత్మికత, ఇటు ఆధునిక సౌకర్యాల కలయికతో ప్రయాగ్రాజ్ ఇప్పుడు మినీ కుంభమేళాను తలపిస్తోంది.